V9 న్యూస్కి స్వాగతం. నా పేరు కిరణ్ కుమార్. ఇప్పుడు హెడ్లైన్స్. శివరాత్రి సందర్భంగా స్వయంగా భక్తులు తమంతా తామే ఈశ్వరుడికి పంచామృత అభిషేకం చేసుకునేలాగా అవకాశం కల్పించారు షిరిడి సాయిబాబా చారిటబుల్ ట్రస్ట్, శ్రీహరిపురం. మహాశివరాత్రి శుభ సందర్భంగా 60 వార్డు మునలపాల మార్కెట్ యార్డ్లో శ్రీ షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో తెలిసి ఉన్న శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క మహాశివరాత్రి సందర్భంగా అనేక ఏర్పాట్లు చేశాము. మరి కాశీలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులు మనోభావాలు దెబ్బతినకుండా అక్కడ స్వామివారిని అలాగే దర్శించుకుంటారో అదే సుహస్త్రాలతో అన్నమాట. నీళ్ళు కానీ, పాలు కానీ, పన్నీరు కానీ, పంచామృతం కానీ అన్నీ కూడా సుహస్త్రాలు వేస్తారు. అదేవిధంగా మా షిరిడి సాయిబాబా ఆలయ ప్రాంగణంలో వెలిసి ఉన్న ఈ కాశీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానంలో కూడా మేము కూడా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా కూడా మేము అదే ఏర్పాటు చేస్తామండి. మిగతా దేవస్థానం కంటే మా దేవస్థానం అధికంగా ఈరోజు పోటింగ్ చాలా ఎక్కువ జనాభా అధికంగా వచ్చారు. మరి వచ్చినందుకు ఆనందం కూడా చాలా సాటిస్ఫై అవుతున్నారు. ఏంటంటే మా ఎక్కడో నార్త్ నుంచి సౌత్ నుంచి ఉన్నాం కాబట్టి మరి వాళ్ళందరికీ మాకు ఆ ప్రదేశంలోని ఆ వాతావరణం అలాగ ఉన్నది. ఇక్కడ కూడా ఏర్పాటు చేసి కమిటీ వారిని మాకు అభినందనలు తెలియపరుస్తున్నారు. మరి ఆ స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు అందరికీ పొందాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మా ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర గుప్తా గారు కూడా మరి అందరికీ గోత్రనామాలతోనే అభిషేకాలు చేయడము, అలాగే ఈరోజు సాయంత్రం కూడా స్వామివారి కళ్యాణ మహోత్సవం ఏర్పాటు చేయడము, ఈరోజు రాత్రికి రింగోద్భవ కాలానికి కూడా రుద్రాభిషేకం ఏర్పాటు చేయడము, దాని గురించి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసి మరి భక్తులు అందరూ కూడా సమయం పాటించి అందరూ కూడా స్వామివారి యొక్క సేవా కార్యక్రమాలు అందరూ భాగస్వాములు అవుతారని మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే దేవస్థానం కమిటీ వారు అలాగే మార్కెట్ కమిటీ వారు అందరూ కూడా ఈ యొక్క శివరాత్రి మహోత్సవ కార్యక్రమంలో అందరూ భాగస్వాములు అయినందుకు ఆలయ కమిటీ చైర్మన్గా నాకు కూడా ఆనందంగా ఉన్నదండి, సంతోషం. శ్రీ మహాగణాధిపతి నమః. భక్తులందరూ కూడా ముఖ్యంగా ముందుగా మహాశివరాత్రి శుభాకాంక్షలు, శుభ ఆశీస్సులు మీపై మీ కుటుంబ సభ్యులకి ఎల్లవేళ కూడా ఆ పరమశివుడి యొక్క ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు ఉదయం మన దేవాలయం షిరిడి సాయి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారి యొక్క దేవాలయంలో ఉదయం 4 గంటల నుండి కూడా స్వామివారికి భక్తులు తమ స్వహస్తాలతో స్వామివారికి పంచామృత అభిషేకాలు నిర్వహించడం జరుగుతున్నది. అనంతరము కూడా మన దేవాలయంలో ప్రతి దేవాలయంలో ఏంటంటే కళ్యాణం అంటే ఒక ఇద్దరు దంపతులుగా కూర్చొని అదొక పార్వతీదేవి వైపు ఒక దంపతులు, అలాగే మన స్వామివారి వైపు ఒక దంపతులు కూర్చొని చేసే అవకాశం అనేది ప్రతి దేవాలయంలో ఉంది. కానీ ఈ సంవత్సరం ప్రత్యేకంగా మన దేవాలయంలో ఏంటంటే కమిటీ వారు నిర్ణయించిన ప్రకారం ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క కళ్యాణంలో తమ స్వహస్తాలతో నిర్వహించుకోవాలని చెప్పి చాలామందికి ఆశ ఉంటుంది. ఈ ఆశకి ఏంటంటే కోశాధికారి గారు ప్రతి ఒక్కరు స్వహస్తాలతో అవ్వాలి. ఈ స్వహస్తాలతో అయింది ఏమిటంటే వాళ్ళందరికీ కూడా ఆ స్వామి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి తక్కువ రేటుతో, అంటే బయట ఎక్కువ చేసుకుంటే చాలా రేటుతో ఖర్చు 1116 రూపాయలతోనే ఈ యొక్క కళ్యాణం అనేది చేయించడం ఈ సంవత్సరం విశేషంగా చెప్పుకోవచ్చు. సాయంత్రం మహోత్సవం 7 గంటల నుండి కూడా 11 గంటల వరకు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవం అవుతుంది. అనంతరికి లింగోద్భవ సమయం, లింగం ఉద్భవించే సమయానికి రాత్రి 11 గంటల నుండి కూడా 1 గంటల వరకు కూడా స్వామివారికి మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం. మమ్మీ ఫోటో ఫోటో